హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటుంటే ఆయన గుర్తుకొచ్చారు. కృష్ణా నీళ్ల కోసం తెలుగు రాష్ట్రాలు వాదించుకుంటుంటే ఆయన గుర్తుకొచ్చారు. జల ప్రాజెక్టులపై జగడం నడుస్తుంటే ఆయనే గుర్తుకొచ్చారు. కృష్ణపట్నం విద్యుత్ మీద మంత్రులు పోట్లాడుకుంటుంటే అప్పుడు ఆయనే గుర్తొచ్చారు. 1200 మంది విద్యుత్ ఉద్యోగులను ఎవరూ పట్టించుకోకుండా నడి రోడ్డు మీద వదిలేస్తే మళ్లీ ఆయనే గుర్తుకొచ్చారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేనప్పుడు కూడా ఆయననే గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి రోజుల్లో ఆఖరి సీఎంగా ఆయన చెప్పిన మాటలు చాలా మందికి గుర్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఆయన అరచేతిని అడ్డుపెట్టిన ఉదయించిన తెలంగాణతో రాజకీయం నుంచి నిష్క్రమించేశారు. ఇప్పుడు పునరాగమనం కోసం వేదిక సిద్ధమవుతోంది. అది ఏ జెండా కిందనేదే చర్చ. ద లాస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డిపైనే నేటి పొలిటికల్ పిక్చర్. పవర్లో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. విభజన వద్దంటూ అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. అయినా కాలం ఆగలేదు. ఆగని రాజకీయంతో విభజన ఆగలేదు. కాంగ్రెస్ను వదిలేసి తాను నమ్మిన సిద్ధాంతం పేరుతోనే పార్టీ పెట్టినా దానిని జనమే కాదు ఆయన పట్టించుకోలేదు. పోటీ కూడా చేయకుండా అస్త్ర సన్యాసం చేసి అరణ్యవాసం చేస్తున్నట్టుగా ఎవరికీ సంబంధం లేకుండా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. మార్నింగ్ వాకింగ్తో ఈవినింగ్ గోల్ఫ్తో గడిపేస్తున్నారు. కానీ 2019కి రీఎంట్రీకి రెడీ అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పునరాగమనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. బీజేపీలోకి వెళ్తారని ఒకప్పుడు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రకరకాల ఆప్షన్లు వచ్చాయని, దీంతో నిర్ణయం పెండింగ్లో ఉందని చెప్పుకుంటున్నారు. ఆయనే స్వయంగా పెళ్లికి రెడీ, పెళ్లికూతురు రెడీ, ముహూర్తం కోసం వెయిటింగ్ అంటూ ఈ మధ్య కామెంట్ చేశారు. దీంతో ఎవరా పెళ్లికూతురు అంటూ మరింత చర్చ జరుగుతోంది. సీఎం పదవి నుంచి దిగిపోయాక చాలా సింపుల్ గా లైఫ్ లాగిన్ చేస్తున్నారు కిరణ్. హ్యాపీగా మార్నింగ్ వాకింగ్, గోల్ఫ్ ఆడుకుంటూ తన ఫిట్నెస్ పెంచుకుంటున్నారు. మరి ఆయన రాజకీయంగా ఫిట్నెస్ ఎలా పెంచుకుంటున్నారు, ఏ దిశగా అడుగులు వేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రాంతం చిత్తూరు జిల్లా రాజకీయం టీడీపీ, వైసీపీల మధ్య రగులుతోంది. ఈ రెండూ కాదని జాతీయ పార్టీ బీజేపీ వైపు వెళ్తారని గతంలో జరిగిన చర్చ. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీతో చిత్తూరు జిల్లాలో ఎఫెక్ట్ కనబడుతుంది. సీఎంగా ఆయన వేసుకున్న ముద్ర కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది కాస్తో కూస్తో ప్రభావం చూపిస్తుంది. చిత్రంగా సీఎం అయిన ఆయన ఇప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. వైఎస్ అనుకోకుండా అస్తమించారు. రోసయ్య తాత్కాలికంగా రథం నడిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం చెలరేగిపోతోంది. తండ్రి చనిపోయిన నాటి నుంచే సీఎం కావటానికి జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓదార్పు యాత్రలంటూ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తున్నారు. జగన్ పద్ధతి నచ్చని హైకమాండ్ మరో గన్ కోసం వెతికింది. అప్పుడే రివాల్వర్ దొరికింది. పవర్లో ఉన్నాం కాబట్టి అదే చాలనుకుంది అధినేత్రి. అంతే, లైసెన్స్ ఇచ్చేశారు. స్పీకర్గా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటూ ఉండే కిరణ్ దట్ ఈజ్ కరెక్ట్ అంటూ కుర్చీ ఎక్కేశారు. 2004లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ విప్ గా ఉండేవారు. అసెంబ్లీలో ఆయన అగ్రెసివ్ గా మాట్లాడుతుంటే ఎవరి యంగ్ టర్క్ అంటూ అందరూ అనుకున్నారు. చిత్తూరు వారికి ముందే తెలిసినా రాష్ట్రం మొత్తానికి ఆయన గురించి తెలిసింది అప్పుడే. సీఎం తర్వాత అంత గట్టిగా వాదనలు వినిపిస్తూ చంద్రబాబుపై అటాక్ చేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరే వచ్చింది. 2009లో మంత్రి పదవి వస్తుందని కిరణ్ ఆశించినట్లు చెప్పుకుంటారు. కానీ పెద్దాయన చిత్తూరు జిల్లా రాజకీయ లెక్కలు వేసి చివరకు ఆయనకు స్పీకర్ పదవి మాత్రమే ఇచ్చారు. కానీ ఆ పదవే ఆయన్ను ఒక దశలో కీలకం చేస్తుందని, ఆ కీలక పరిణామం ఆయనకు సీఎం కుర్చీ అందిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎవరో ఎందుకు, కిరణే ఊహించలేదు. స్పీకర్గా కిరణ్ కుమార్ రెడ్డి మరింత రాణించారు. సడన్ గా వైఎస్ మరణించారు. అప్పటి వరకు అనధికారికంగా చక్రం తిప్పుతున్న జగన్ అధికారికంగా తిప్పుదామని చూశారు. కానీ అధిష్టానానికి జగన్ నచ్చలేదు. అందుకే తాత్కాలికంగా అంటూ రోసయ్యను సీఎం చేశారు. రోసయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తోంది.
అప్పటి వరకు ఉప ఎన్నికల్లో దెబ్బతిని సైలెంట్ గా ఉన్న కేసీఆర్ మళ్లీ తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చే వ్యూహం పన్నారు. నిరాహార దీక్షకు పూనుకున్నారు. మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్త వాతావరణం రావడంతో రోసియా సాబ్ మళ్లీ ఢిల్లీకి ఫోన్ కొట్టారు. ఇక్కడి పరిస్థితుల్ని అంచనా వేయడంలో రోసయ్య లెక్క తప్పారని అంటుంటారు. కేసీఆర్ను బలవంతంగా అరెస్ట్ చేసి ఖమ్మంలో ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలో సెగలు రేగాయి. అగ్గి రాజుకుంది. ఓయూ స్టూడెంట్స్ జేఏసీ దూకుడుతో వ్యవహారం మరింత ముదిరింది. పరిస్థితి అదుపు తప్పిందంటూ రోసయ్య నివేదికిచ్చేశారు. ఆదరబాదరగా అప్పటి హోంమంత్రి చిదంబరం వచ్చి తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమయ్యామంటూ ఒక ప్రకటన చేసేశారు. The Prime Minister is out of the country. He came back. We have held meetings under his chairmanship. The Chief Minister of Andhra Pradesh was here today. We have consulted him. And after these consultations, I am making this statement on behalf of the Government of India. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard. We are concerned about the health of Shri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. We also appeal to all concerned, especially the students, to withdraw their agitation and help restore normalcy. ఈసారి భగ్గుమనటం సీమాంధ్ర వంతయింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామాలు సమర్పించేశారు. సంక్షోభం తప్పదనుకున్నారు. కానీ స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలన్నీ చంకలో పెట్టుకుని అధిష్టానంతో సంప్రదింపులకు వెళ్లారు. అప్పుడే అసలు కథ నడిచింది. వెంటనే అధిష్టానం మరో ప్రకటన చేసింది. తెలంగాణ ఇస్తున్నట్లు చిదంబరం చెప్పలేదని సవరణ ఇచ్చింది. Major incidents of violence. There are protests here and there, especially by students. Some places there are fasts, some places there are local bunds, but there is no major incident of violence. Once again, I would appeal to students not to take the extreme step of committing suicide. కిరణ్ చాతుర్యంతో సంక్షోభం నివారించబడింది. తెలంగాణలో మాత్రం ఉద్యమం ఈసారి సీరియస్ గా మొదలైంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో కిరణ్ మాత్రం అధిష్టానం దగ్గర మార్కులు తెచ్చుకున్నారు. ఆ మెరిటే ఆయనకు సీఎం పదవి తెచ్చిపెట్టింది. అప్పటి వరకు మంత్రి పదవి కూడా చేపట్టలేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయారు. అంతే, కాంగ్రెస్ సీనియర్లంతా అవాక్కయ్యారు. ఇతర పార్టీలు కూడా ఆశ్చర్యపోయాయి. జగన్ అయితే హర్ట్ అయ్యారు. వెంటనే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేశారు. సొంత కుంపటి పెట్టేసుకున్నారు. అందరూ అటే వెళతారనుకున్నారు. అపర చాణక్యుడు కేవీపీ కథను మలుపు తిప్పారు. అధిష్టానం తరపున స్క్రీన్ ప్లే మార్చేశారు. అంతే, ఏదో అయిపోతుందనుకుంటే ఏమీ కాకుండానే ప్రశాంతంగా కిరణ్ కేబినెట్ ఫామ్లోకి వచ్చేసింది. ఒకవైపు జగన్ ఓదార్పు యాత్రలు, మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ఉద్యమం. రాష్ట్రం ఉడుకుతున్న కుక్కర్లా ఉన్న కిరణ్ మాత్రం ఏసీ పెట్టేసుకుని ఆయన పని ఆయన చేసేసుకుంటూ వెళ్లిపోయారు. మంత్రివర్గ కురుపులోనూ తన ముద్ర చాలా వరకు చూపించుకోగలిగారు. శాఖల మార్పుతో కొందరు అలిగినా పట్టించుకోలేదు. రిక్వెస్ట్ల నుంచి డిమాండ్, ఆ తర్వాత కమాండ్ చేసే స్టేజ్కి క్రమంగా కిరణ్ చేరుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు జగన్ శిబిరంలో చేరారు. వారంతా రాజీనామా చేయడంతో ఎన్నికలు తప్పలేదు. ఆ ఉప ఎన్నికలు కిరణ్ కు పరీక్షగా మారాయి. ఎందుకంటే ప్రజాకర్షక నేత లేరు. కిరణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా అంత ఇమేజ్ కూడా లేదు. స్థానికంగా ఉన్న నేతల మీదే ఆధారపడ్డారు. ఇంతలో జగన్ మీద ఎమ్మెల్యే శంకర్రావు వేసిన కేసు హైకోర్టులో విచారణకు రావడం, ఆ తర్వాత అది సీబీఐ విచారణకు ఆదేశించడంతో కథ రసకందాయంలో పడింది. సీబీఐ విచారణ సీరియస్ గా సాగడంతో జగన్ ని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా ప్రోటోకాల్ పాటించారు. చట్టం చట్టమే, తమ పాలన తమదే. సీబీఐ విచారణకు ఎక్కడా అడ్డు రాకుండా పక్కకు వెళ్లిపోయారు. చివరకు జగన్ ను అరెస్ట్ చేశారు. జగన్ అరెస్టు సమయంలో ఆయన కుటుంబం ధర్నాకు దిగడం, ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడడం జరిగింది.
అయినా కిరణ్ సంయమనంతో ఆ టెన్షన్ను అధిగమించేశారు. ఎక్కడా ఎలాంటి గొడవ జరగకుండా చూసుకున్నారు. జగన్ జైలుకెళ్లారు. ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి, షర్మిల ప్రచారం చేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీయే గెలిచింది. అయినా కిరణ్ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. మరోవైపు తెలంగాణ ఉద్యమం తీవ్రమవుతూ వచ్చింది. కిలో ₹2 బియ్యం పథకాన్ని కిలో రూపాయికే మార్చారు. తెలంగాణకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని అధిష్టానాన్ని ఒప్పించారు కిరణ్. తెలంగాణలో శ్రీధర్ బాబు లాంటి నేతలను దగ్గరకు తీసుకుని అక్కడి జిల్లాలలో ఏమేం చేయాలో ప్లాన్ చేసే ప్రయత్నం జరిగింది. అభివృద్ధి పనుల ద్వారా ఉద్యమాన్ని బలహీనం చేసే వ్యూహం పన్నారు. అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగే సమయంలో ఒక దశలో సహనం కోల్పోయిన కిరణ్ హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవే తెలంగాణ ఉద్యమానికి ఊతంగా మారాయి. ఆయన భాషను మార్చుకోమనండి. ఆయన భయపడి ఎవరు ఇవ్వడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అవసరం ఉందని ఇస్తున్నాము. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసిస్తాము. అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ₹1 కూడా ఏం చేసుకుంటా చేసుకో. ఉద్యమం తీవ్రతరమైంది. మార్చ్లు, ర్యాలీలతో జోరు పెరిగింది. కేసీఆర్ రోజుకో ప్రకటనతో ఊపు పెంచారు. 10 రోజులకే తెలంగాణపై ప్రకటన వస్తుందని కేసీఆర్ చెప్పడం, దానిపై హల్చల్ రేగడం, ఢిల్లీకి కిరణ్ పరుగు పెట్టడం, మాట్లాడి వచ్చి అదేమీ లేదని చెప్పడం, ఇది రెగ్యులర్ ఎపిసోడ్గా నడిచింది. ఆఖరి నిమిషం వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు. కొన్నాళ్లు హైకమాండ్ మాటలు నమ్మారు. వారిపై నమ్మకం పోయాక కొందరు పెద్ద మనుషుల మాటలు నమ్మారు. అది పోయాక రాజ్యాంగ నిబంధనల్ని నమ్ముకున్నారు. ఆ ముచ్చట కూడా తీరిపోయాక జనంలోకి తన వాదన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినా రాష్ట్రం ముక్కలు కావడంతో ఆయన హృదయం ముక్కలైంది. ఇక లాభం లేదంటూ తన దారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని విభజన నిర్ణయం తీసుకోకుండా ఒప్పించాలని కిరణ్ మాక్సిమం ప్రయత్నించారు. దిగ్విజయ్ సింగ్ రూట్ మ్యాప్ అంటూ మొదలెట్టిన తంతు చివరకు సిడబ్ల్యూసీ నిర్ణయానికి దారితీసింది. అప్పటి వరకు ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తూ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కిరణ్పై విరుచుకుపడేదాకా వ్యవహారం ముదిరింది. చివరకు సిడబ్ల్యూసీ తీర్మానం చేసేసింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్ణయం తీసేసుకుంది. తెలంగాణకు ఇక పార్లమెంట్లో బిల్లు ఒక్కటే పెండింగ్. అది కూడా లాంఛనమే అని అందరికీ అర్థమైపోయింది. అయినా కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రయత్నం మానలేదు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి రాష్ట్రం విడిపోతే తెలంగాణకు విద్యుత్ సమస్యలు వస్తాయని, 2 రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు వస్తాయని హెచ్చరించారు. విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని లోతుగా పరిశీలన చేసిన తరువాతనే తదుపరి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఢిల్లీలో బిల్లు డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. అది అసెంబ్లీకి వచ్చింది. దాన్ని ప్రవేశపెట్టేటప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. పోటీగా సమైఖ్యాంధ్ర అంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై హాట్ చర్చ జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యేలు బల్లలు కూడా ఎక్కారు. అయినా తీర్మానం లాంఛనంగా ఆమోదించినట్లు ప్రకటించి అది ఢిల్లీకి పంపారు. ఆ తర్వాత అధిష్టానం డైరెక్షన్లో తెలంగాణ వారు కూడా డ్రాఫ్ట్ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు ప్రకటించి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వేయటం, సొంత పార్టీ పెట్టడం, ఆ పార్టీకి ఎక్కడ ధరావత్తు కాదు, కనీసం ఓట్లు కూడా రాకపోవడంతో ఆయన నిస్తేజపడి ఆయన పార్టీనే రద్దు చేసుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రాజకీయంగా ఏ విధమైన కార్యక్రమాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. కానీ గతంలో అంజయ్య మాదిరే ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఢిల్లీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎవరు ఊహించని పరిణామం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అవతరించారు. ఇంత జరిగిన విభజన రాజ్యాంగబద్ధం కాదని, జరగదని పదే వాదించారు కిరణ్.
అప్పటి మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని ప్రతిపాదించినా తెలంగాణ రాదని, రాజీనామాలే అవసరం లేదని కిరణ్ చెప్పినట్లు సమాచారం. అప్పట్లో దేశానికే పెద్ద మనిషిగా ఉన్న ఒక పెద్ద మనిషి మాటలు విని తెలంగాణ రాదనే నిశ్చితాభిప్రాయంలో కిరణ్ ఉన్నారని అంటుంటారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అయ్యే వరకు కిరణ్ సీఎంగానే ఉన్నారు. అప్పటి వరకు తన ప్రయత్నాలు తాను చేసి అలసిపోయిన కిరణ్ అప్పటిగానీ రాజీనామా చేయలేదు. వెంటనే ఎన్నికలు రావడం, కాంగ్రెస్ను వదిలి సమైక్యాంధ్ర పార్టీ పెట్టడం జరిగాయి. కిరణ్తో పాటు ఉండవల్లి, సబ్బం హరి లాంటి సీనియర్లు కూడా ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింది. అసలు ఎన్నికల్లో ప్రచారం కూడా కిరణ్ సరిగా చేయలేదు. తాను కూడా స్వయంగా పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఆయన టైంలోనే ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృత స్థాయికి చేరటం, అసెంబ్లీలో ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయటం, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం, సొంత పార్టీ పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయినాయి. ఒక ముఖ్యమంత్రి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధిష్టాన వర్గాది ఆదేశాలకు భిన్నంగా ప్రవర్తించి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయించడం కూడా దేశ చరిత్రలో అప్పటికి అదే ప్రథమంగా భావించాలి. ఎన్నికలైన తర్వాత ఆయన ఖాళీగా ఉన్నారు. తొలుత బీజేపీలో చేరడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసిన విషయం బీజేపీతో సన్నిహితంగా ఉన్న అందరికీ తెలుసు. చాలా రోజుల పాటు ఆయన బీజేపీ నుంచి ఆహ్వానం వస్తుందని, బహుశా గేటు దగ్గర నిలబడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ రాజీనామా చేసి అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్లుంటే సీమాంధ్రలో కిరణ్కు మద్దతు దొరికేదని, కాంగ్రెస్ నాయకులు కూడా కిరణ్ వెనకే నడిచేవారని, అప్పుడు రాజకీయం వేరేగా ఉండేదని విశ్లేషకులు అంటుంటారు. అలా చెయ్యకుండా చివరి నిమిషం వరకు పదవిలోనే ఉండి లాబింగ్తోనే విభజనను ఆపాలని చూడడంతోనే ఫెయిల్ అయ్యారని భావిస్తుంటారు. ముక్కుసూటిగా వెళ్లే మనిషి, మనసులో ఉన్నది బయట పెట్టకుండా అనుకున్నది చేసుకునే పద్ధతి, ఒకరి కింద కాకుండా స్వతంత్రంగా ఉండాలని కోరుకునే భావన, పాలిటిక్స్ని ఓ ప్రొఫెషనల్ పద్ధతిలో ఫాలో అయ్యే క్యారెక్టర్, వంగటం లొంగటం లాంటి పదాలు డిక్షనరీలో లేని స్టైల్, ఇవన్నీ ఇప్పుడు కిరణ్ రీఎంట్రీకి ఎటువైపు సిగ్నల్ ఇవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాయి. వైఎస్ హయాంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పట్ల వినయంగా ఉన్నప్పటికీ విషయం వచ్చేసరికి తన వాదన తాను వినిపించేవారని అంటారు. చదువుకున్న యువకుడు కావడంతో ఆయన అభిప్రాయాలకు వైఎస్ కూడా వాల్యూ ఇచ్చేవారని చెప్తుంటారు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి కావడంతో మరింత మార్పు వచ్చింది. రాష్ట్రం అట్టుడికిపోతున్న సమయంలో కూల్గా పరిపాలన చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి మరి ఏ పార్టీలో ఇమడగలరు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇరు రాష్ట్రాల్లో పరిస్థితులు సరిగ్గా కిరణ్ చెప్పినట్లే ఉన్నాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆయన చెప్పినట్లే జల జగడాలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లోని విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్నా దాన్ని అధిగమించి కిరణ్ వాదన సరికాదని ఇప్పటికీ కేసీఆర్ కూడా గుర్తు చేస్తుంటారు. అలా విభజనకు ముందు కిరణ్ హెచ్చరికలు ఏపీలో కాస్తో కూస్తో ఆయనకు ఒక ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. మాజీ సీఎంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా రాణించడం కష్టమేమీ కాదని ఆయన వర్గం చెప్తోంది. అయితే ఎటు వెళ్లాలనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనేదే చర్చ. ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా అందరూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో రాజకీయం ఒక రకంగా ఉంటుంది. అక్కడ ఓడిపోతే చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ వైపు వెళ్లాలనేది కిరణ్ ఆలోచనగా ఉందనేది ప్రచారం. అయితే ఆయన బంధువులు, అనుచరులు మాత్రం జాతీయ పార్టీ కన్నా ప్రాంతీయ పార్టీతో ఉంటేనే రాష్ట్రంలోనూ చిత్తూరు జిల్లాలోనూ పలుకుబడి నిలుపుకోగలమనే వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాని వైసీపీతో వెళ్దామంటే జగన్ యాటిట్యూడ్తో కిరణ్ యాటిట్యూడ్ మ్యాచ్ కాదని, పైగా కిరణ్ సీఎం అయ్యాకే జగన్ పార్టీ పెట్టాడని, వారిద్దరికీ సెట్ కాదనే వాదన వినిపిస్తుంది. రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరే పరిస్థితి కూడా లేదనుకోవడం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలకు కూడా సొంతగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.
తెలుగుదేశంతో పొత్తు ఉండాలా లేదా మరొక పార్టీతో పొత్తు ఉంటే కానీ కనీస సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఆయన తెలుగుదేశంతో బీజేపీ మళ్ళీ రేపు పొత్తు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆయన బహుశా తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో సహించి ఆయనకు సముచిత స్థానమో సీటు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి బీజేపీలో చేరకపోవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశమే లేదు. కొందరు కిరణ్ను తెలుగుదేశంలో చేరాలని ఒత్తిడి తెస్తున్నా చంద్రబాబు వైఖరితో కిరణ్ అడ్జస్ట్ కాలేరని అంటున్నారు. జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అది ఒట్టి పుకారేనని ఆయన అనుచర వర్గం ఖండిస్తోంది. మొత్తం మీద కిరణ్ డైలమాలో పడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆగిపోయారని సమాచారం. వైకుంఠపాళిలో పాముల బారిన పడకుండా డైరెక్ట్గా నిచ్చెనలెక్కేసి సీఎం అయిపోయారు. ఆ తర్వాతే ఆయన నిచ్చెన దిగేశారు. ఇప్పుడు నిచ్చెన నేరుగా ఎక్కే ఛాన్స్ లేదు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన వైకుంఠపాళి ఆడి తెరాల్సిందే. మరి ఈ క్రికెటర్ ఏ టీంలో చేరుతారో, మళ్లీ ఫామ్లోకి వచ్చి సెంచరీలు చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ఇది వాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.